పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. పొగాకు వ్యాపారులంతా సిండికేట్గా మారి పొగాకు ధరలను తగ్గించేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పొగాకు రేట్లు ఆశాజనకంగా ఉండడంతో విస్తారంగా సాగు చేసి దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కొందరు ఏజెంట్ల ద్వారా తక్కువ ధరకి పొగాకు కొని రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పొగాకు కంపెనీల వారు ఏకమై మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా మద్దతు ధరకే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇక్కడ ఐటీటీ కంపెనీ 100 సంవత్సరాల క్రితమే పెట్టారు. అట్లానే బిఐటి కంపెనీ ఇన్ని ఉన్నాయి. మన ప్రాంతం నల్లరేగడి భూమి, బర్లీ పొగాకు కానీ వర్జీనియా పొగాకు కానీ చాలా మంచి పొగాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు కూలీల చేత చేయించుకుని గ్రేడింగ్ చేయించుకుని విపరీతమైనటువంటి లాభాలు సంపాదించినటువంటి కంపెనీ ఏంటంటే ఐటీసీ కానీ జీపీఐ కానీ ఎన్ని టొబాకో కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద ఆధారపడి వాళ్ళు సంపదను సంపాదించారు. ఈ ఐటీసీ కంపెనీ కానీ జీపీఐ కానీ మామూలు కంపెనీలు కాదు, బహుళజాతి కంపెనీలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటిది సిగరెట్లు విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. 1 కేజీ పొగాకుతోటి 1250 సిగరెట్లు వస్తాయి. 1250 రూపాయలు ఒక్క సిగరెట్ 10 రూపాయలు కమ్మినా కానీ 12,500 వస్తుంది. 1 కేజీ పొగాకు ఎంత కొంటున్నారు? 150 లేకపోతే 300 కొంటున్నారు. 12,500లో 300 తీసేస్తే ఎంతండి? ఇంత లాభాలు సంపాదించేటటువంటి వాళ్ళు ఈ రోజున ఒక్కటే కారణం ఏంటంటే వాళ్ళందరూ రింగ్ అయ్యి కంపెనీలు వాళ్ళందరూ కూడా కలిసి పొగాకు రేటుని తగ్గించి పారేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే చాలా ఉంది మీ దగ్గర అంటున్నారు. గత సంవత్సరం 50 మిలియన్ కేజీల పొగాకులు కొన్నారు. ఎంత కొన్నారు? 15, 18, 20 వేలకు కొన్నారు. ఈ రోజున 5,000కి, 6,000కి, 3,000కి కొంటున్నారు. ఎంత అన్యాయం! ఖర్చులు దాదాపు 1,60,000-1,70,000 వరకు ఎకరానికి పొగాకు పండించాలంటే ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని వాళ్ళు ఇది చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఆదాయం తగ్గిందా? సిగరెట్ రేట్లు ఎక్కడైనా తగ్గినాయా? వీడియో రేట్లు ఎక్కడైనా తగ్గినాయా? ఏమీ తగ్గలేదు. లాభాలు పెరుగుతున్నాయి. వాళ్ళ షేర్ వాల్యూ ఎంత ఉంది చూడండి. ఐటీసీ కంపెనీ రింగ్ రోడ్లో పెద్ద హోటల్ కట్టింది. 140 హోటల్స్ కట్టారు. మొత్తం ప్రపంచం మొత్తంగా కూడా సాగిస్తున్నారు. ఎక్కడ ఈ డబ్బులు? పొగాకు మీద, సిగరెట్ల మీద, లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ తోటి పేపర్ బోర్డుల మీద రైతులను అన్యాయం చేయొద్దు. అట్లానే మీరు కొనకపోతే కంపెనీల చేత కొనిపించలేకపోతే మీరు మార్కెట్ ద్వారా డైరెక్ట్గా రైతుల దగ్గర కొనాలని, రైతుల్ని ఆదరించాలని, రైతులకి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఇది కనుక చేయకపోతే రైతులు ఖచ్చితంగా ఇంతకన్నా తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాలి. కనీసం గత సంవత్సరం రేటుకు బర్లీ పొగాకును కంపెనీల చేత కొనిపించాలి రాష్ట్ర ప్రభుత్వం. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలి. పొగాకు బర్లీ ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా మిర్చి రైతులు కానీ, అదేవిధంగా ఇతర పంటలు కానీ మన నియోజకవర్గంలో బేరసాల జరపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద జోక్యం చేసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాల నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. సాక్షాత్తు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు నల్లబర్లి పొగాకు సంబంధించినటువంటి కొనాలి, రైతుల కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా పత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, ఇతర కూటమి నేతలు కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంతవాసిగా నల్లబర్లి పొగాకు సంబంధించిన రైతులను ఆదుకోవాలి. 23-24 సంవత్సరాలకి ఇక్కడ ఐటీటీ కంపెనీ 100 సంవత్సరాల క్రితమే పెట్టారు. అట్లానే బిఐటి కంపెనీ ఇన్ని ఉన్నాయి. మన ప్రాంతం నల్లరేగడి భూమి, బర్లీ పొగాకు కానీ వర్జీనియా పొగాకు కానీ చాలా మంచి పొగాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు కూలీల చేత చేయించుకుని గ్రేడింగ్ చేయించుకుని విపరీతమైనటువంటి లాభాలు సంపాదించినటువంటి కంపెనీ ఏంటంటే ఐటీసీ కానీ జీపీఐ కానీ ఎన్ని టొబాకో కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద ఆధారపడి వాళ్ళు సంపదను సంపాదించారు.
ఈ ఐటీసీ కంపెనీ కానీ జీపీఐ కానీ మామూలు కంపెనీలు కాదు, బహుళజాతి కంపెనీలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటిది. సిగరెట్లు విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. 1 కేజీ పొగాకుతోటి 1250 సిగరెట్లు వస్తాయి. 1250